మీరిప్పుడు నా గ్లాస్ ఇడ్లీ చూసారా? కేక్ లాంటి ఇడ్లీ. ఏం లేదండి. ఇడ్లీ గ్లాస్‌లో పెడితే గ్లాస్ ఇడ్లీ, గిన్నెలో పెడితే గిన్నె ఇడ్లీ. ఇంట్లో ఒక్కరు మాత్రమే ఇడ్లీ తింటున్నారనుకోండి, లేదా చిన్నపిల్లలకి పెట్టాలనుకోండి, ఇలా ఒక్కళ్ళకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలనుకోండి, మొత్తం ఇడ్లీ పాత్రని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. ఏం లేదండి. ఇడ్లీ రుబ్బుని తీసుకొని దాన్ని ఒక గ్లాస్‌లోకి గానీ, ఒక గిన్నెలోకి గానీ కొంచెం రుబ్బుని తీసుకొని, అందులో కొంచెం వాటర్ పోసి, కొంచెం సాల్ట్ వేసి, మనం ఇడ్లీ పెట్టుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అలా కలుపుకొని, ఒక గిన్నె తీసుకొని, అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి, తీసుకున్న ఇడ్లీ రుబ్బుని గిన్నెలో పెట్టుకొని, దానిపైన ఒక మూతను పెట్టుకొని, ఆవిరి బయటికి పోకుండా నీట్‌గా లిడ్‌ని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని, ఆఫ్టర్ 10 మినిట్స్ బై యూజింగ్ స్పూన్ ఆర్ నైఫ్ యూజ్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకోవడమే. ఏం లేదండి, స్పూన్‌కి రుబ్బు అంటుకుందనుకోండి, కొంచెంసేపు వెయిట్ చేయాలని అర్థం. అంటుకోలేదనుకోండి, రెడీ టు ఈట్ అని అర్థం అనమాట. సో, దాని తర్వాత దాన్ని మంచిగా చట్నీ సర్వ్ చేసుకుంటే